జిందాబాద్ 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 జీవో నెంబర్ 36 వెంటనే జీవో నెంబర్ 36 వెంటనే సహకార ఉద్యోగులందరికీ వేతన సవరణను సహకార ఉద్యోగులందరికీ వేతన సవరణను మాకు ఆరోగ్య బీమా 5 లక్షల వరకు మాకు ఆరోగ్య బీమా 5 లక్షల వరకు జీవో నెంబర్ 36 వెంటనే 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులను 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులను చేయాలి చేయాలి జీవో నెంబర్ 36 వెంటనే డిఎల్ఎస్ఎఫ్ ద్వారా నిరోధకంగా జీతభత్యాలు డిఎల్ఎస్ఎఫ్ ద్వారా నిరోధకంగా జీతభత్యాలు జిందాబాద్ 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 జీవో నెంబర్ 36 వెంటనే జీవో నెంబర్ 36 వెంటనే సహకార ఉద్యోగులందరికీ వేతన సవరణ సహకార ఉద్యోగులందరికీ వేతన సవరణ సంఘ షేర్ధనంపై 6% తగ్గకుండా సంఘ షేర్ధనంపై 6% తగ్గకుండా జిందాబాద్ 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 జీవో నెంబర్ 36 వెంటనే జీవో నెంబర్ 36 వెంటనే జిందాబాద్ జిందాబాద్ సహకార సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు ఈ దినం 3వ రోజున రిలే నిరాహార దీక్షల్లో మరి ప్రొద్దుటూరు డివిజన్కు సంబంధించిన సొసైటీ ఎంప్లాయీస్ అందరం కూడా ఈరోజు దీక్షలో పాల్గొనడం జరిగింది. మరి మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లను గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి మేము తెలియపరుస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోవడాన్ని బట్టి ఈ విధంగా రిలే నిరాహార దీక్షలు మేము చేపట్టడం జరిగింది. డిసెంబర్ 6వ తారీఖు నుంచి కూడా చేస్తూ ఉన్నాము. డిసెంబర్ 29వ తారీఖు కూడా మేము విజయవాడలో పెద్ద ఎత్తున మా యొక్క డిమాండ్లు ఏంటంటే సహకార వ్యవస్థలో సహకార సంఘాలు అనేటువంటివి వేరు లాంటివి. మరి సహకార వ్యవస్థ ఏదైనా అభివృద్ధి చెందాలంటే కీలకమైనటువంటివి వ్యవసాయ సహకార సంఘాలు. అలాంటి ఉద్యోగస్తులకు ఈరోజు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. వారి కష్టాన్ని ఉపయోగించుకుంటూ వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ వారికి రావాల్సినటువంటి ప్రయోజనాలు కానీ అందకుండా కొంత మొండి వైఖరితో అవలంబిస్తుంది ప్రభుత్వం. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే జీవో నెంబరు 36 వెంటనే అమలు చేయాలనేటువంటిది, హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండు. అదేవిధంగా రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 62 సంవత్సరాలకు పెంచాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ ఉంది. ప్రాముఖ్యంగా 2019లో చేరినటువంటి ఉద్యోగస్తులు వారు మరి టెంపరరీగా చేరినప్పటికీ వారిని మరి కంప్యూటరైజేషన్లో ఎక్కువగా ఉపయోగించుకున్నారు, కష్టపడ్డారు. మరి 6 సంవత్సరాలు వారి సేవలను ఉపయోగించుకొని ఈరోజు వారిని హెచ్ఆర్ పాలసీలోకి తీసుకోకుండా వారిని బయటపెట్టడం జరిగింది. కాబట్టి దీని విషయంలో కూడా మా ప్రధానమైన డిమాండ్ ఉంది. అదేవిధంగా గ్రాట్యుటీ కూడా మరి పెంచాలనేటువంటి విషయం ఉంది. మరి మాకు మా షేర్ధనం మీద 6% డివిడెండ్ ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్ ఉంది. ఈ ప్రమాదవశాత్తు ఉద్యోగస్తులు మరణించినప్పుడు వారి కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి వారికి తగిన ఇన్సూరెన్సు వారికి తగినటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రధానంగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా మేము న్యాయమైన డిమాండ్ని అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా యొక్క డిమాండ్స్ను నెరవేర్చి సహకార వ్యవస్థ అభివృద్ధికి పాటుపడాలని మీకు తెలియజేస్తున్నాం.